ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీ ఆనందం, మీ ఇంట్లో అమ్మగారి ఆనందం, నాన్నగారి ఆనందం, అసలు ఆయన తొలిసారి హీరో అయిన క్షణాలను ఒకసారి గుర్తు చేస్తారు. మీకు ఎలా తెలిసింది? చాలా ఆనందం. ఆయన స్టూడెంట్ డేస్ నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేయటం. ఆదుర్తి సుబ్బారావు ఆ రోజున కొత్త ఆర్టిస్ట్ కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ వేయటం. దానికోసం ఆయన స్పెషల్గా స్టిల్స్ ఇట్లానే ప్రోగ్రామ్ చేసి స్టిల్స్ పంపించారు, క్యాజువల్ స్టిల్సే. దాంట్లో వాళ్ళు అనేక మందిని పిలిచి 2 నెలలు 3 నెలలు సెలక్షన్ ప్రాసెస్. దాంట్లో ఫైనల్గా 4-6 నిలిచిన తర్వాత ఫైనల్గా 2 సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశారనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యారు ఇంట్లో అందరు. దాని వెనకాల కృషి ఉంది, మా మదరు ఫాదరు సపోర్టు అవన్నీ ఉండేవి. అండ్ కృష్ణ గారి హీరో కాకముందు ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలకి మీరు మీ అన్నదమ్ములందరూ వెళ్ళేవారు అని చెప్పి చెప్తారు. కృష్ణ గారు సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? రావడానికి ఆయనే ఇన్స్పిరేషన్. ఆయనకైనా ఇన్స్పిరేషన్. జనరల్గా ఆయన కాలేజ్ డేస్లో ఏలూరు చదివేటప్పుడు కానీ, తెనాల్లో ఉన్నప్పుడు కానీ, ఆ రోజుల్లో నాగేశ్వరరావు ఇది మామూలుగా సినిమా రిలీజ్ అప్పుడు కానీ, వజ్రోత్సవాన్ని కానీ అట్లా వచ్చేవారు. ఆయన చూసి అనుకునేవాడు మనం కూడా ఎప్పటికన్నా అవ్వాలి అని. అట్లా తర్వాత ఏలూరు కాలేజీలో చదివేటప్పుడు కూడా కాలేజీకి ఒకసారి ఆయన నాగేశ్వరరావు వచ్చారని, ఆయన ఎట్లా మనం కూడా ఆర్టిస్ట్ ఇంత క్రేజ్ ఉంటే మనం వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అక్కడ కలిగింది సినిమా ఇండస్ట్రీలో. స్వతహాగా ఆయన రామారావు గారి అభిమాని ఫస్ట్ నుంచి. అంటే యాక్షన్ పిక్చర్స్, జయసింహ, పాతాళ భైరవి ఇట్లాంటి సినిమాలు చూసి ఆయనకి అభిమానిగానే ఉండేవాడు. ఆయన మెటాస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన కలిశారు. సీతారాం కళ్యాణం చేస్తున్నప్పుడు ఇంకా ఏజ్ రావాలి బ్రదర్, మీ వాయిస్ మెచ్యూర్ అవ్వాలి అని ఇట్లా సలహాలు ఇచ్చేవారు. మా ఫాదర్కి చక్రపాణి గారు ఫ్రెండ్, ఆయన తెనాల్లో ప్రొడ్యూసర్ చక్రపాణి గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళటం ఇట్లా ప్రయత్నాలు చేసి ఫైనల్గా సెలక్షన్ అయింది బాబు మూసేవాళ్ళు ఆదుర్తి సుబ్బారావు, తేనె మనసు. సో ఇంట్లో వాళ్ళ ఆనందం ఏంటి సార్ అప్పుడు? బాగా ఆనందంగానే ఉంటాం కదా. అచీవ్ చేసింది ఒక రోజులో అయింది కాదు, ఒక 5-6 సంవత్సరాల కృషి. అది ఫైనల్గా అచీవ్ చేశారు. సార్ కృష్ణ గారి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా అంటే గూఢచారి 116 అనుకోవచ్చు. అవును. ఆ సినిమా తరువాత ఒకే సంవత్సరంలో 15-16 సినిమాలు చేశారు ఆయన. సో అప్పట్లో అదొక పెద్ద ప్రపంచం. అవును. అంత ప్రయాణాన్ని, అంటే అంత కష్టాన్ని ఎలా తట్టుకున్నారు ఆయన? అంటే గూఢచారి సినిమా రిలీజ్ అవ్వగానే, గూఢచారి థర్డ్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ కన్నె మనసులు, తేనె మనసులు, తర్వాత కన్నె మనసులు, గూఢచారి 2 ఒక సంవత్సరం వచ్చినాయి. గూఢచారితో ఒక స్టార్డమ్, కొత్త రకం పిక్చరు, జేమ్స్ బాండ్ పిక్చరు, ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద రావటం, అది తెలుగులో. ఆ రోజున వాళ్ళు సాహసం చేసింది నిర్మాతలు, ఒక కొత్త ఆర్టిస్ట్ తోటి అంత పెద్ద పిక్చర్ చేయటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటికి నేను అప్పుడే మెడ్రాస్లో కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఆ రోజు దగ్గర నుండి చూసిన చాలామంది నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ కూడా అప్రోచ్ అయ్యారు సినిమా. అంటే ఏవిఎం లాంటి సంస్థలు కానీ, ఆ రోజున ఉన్న పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలన్నీ చాలా వరకు అప్రోచ్ అయ్యారు. కృష్ణ గారితో సినిమా అంటే ఒక సినిమాతో అంత స్టార్డమ్ వచ్చింది అనేది. సార్ అదే సార్, ఒక 15-16 సినిమాలు తర్వాత గూఢచారి తర్వాత ఒక 1 yearలో చేసేసారు. ఇక ఎవ్రీ ఇయర్ అట్లా వెనక్కి తిరిగి చూడకుండానే వచ్చినాయి సార్. ఎవ్రీ ఇయర్ 10, 12, కొన్ని సంవత్సరాలు 15, 18 కూడా అయినాయి. నిద్రపోయేవారు ఆయన అసలు? టైం కొన్ని సంవత్సరాలు లేదు, కొన్ని సంవత్సరాలుగా లేదు, నిద్ర లేదు. అంటే మార్నింగ్ 7 స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో, 1 o'clock. మళ్ళీ మధ్యాహ్నం ఇంకో షిఫ్ట్ 2 o'clock నుంచి 9. కొన్ని రోజులు అవసరం అయితే నైట్ 10 to 2. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా లేచి వెళ్ళాలి. ఒక 3-4 గంటలు మాత్రం నిద్ర ఉండేది అంతే. అంటే నైటు కొన్ని రోజులు ఉండేది, బట్ ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి నైట్ 9-10 వరకు షూటింగ్స్ 100%. కొన్ని రోజులు నైట్ కూడా ఉండేవి.
నా దగ్గర వెరీ ఇంట్రెస్టెడ్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. అంటే మీరు పద్మాలయ స్థాపించి 1970కి దానికి వెళ్ళే ముందు ఇది కాస్త నేను ఇంకా ముందుకెళ్ళి అడుగుతున్నాను. మామూలుగా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఊర మాస్ అని చెప్పి ఒక ముద్ర ఉంది. అవును. కానీ కృష్ణ గారు సినిమాలు చేసినన్ని రోజులు, ఇన్ని దశాబ్దాలు కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ వారి ఫ్యాన్స్ని కానీ హ్యాండిల్ చేసింది ఆదిశేషగిరిరావు. వాళ్ళు అంత మాసుగా ఉండడానికి కారణం ఆయనే. వాళ్ళకి ఆయన ఇచ్చే ధైర్యమే, వాళ్ళపైన ఆయన చూపించే ప్రేమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కృష్ణ గారి ఫ్యాన్స్ ఊర మాసుగా ఉండడానికి కారణం ఏంటి? మీ ముందు మీరు అంటే యాక్సెప్ట్ ఫస్ట్ చేస్తారా? నుంచి వాళ్ళు యాక్షన్ పిక్చర్స్ చేయటం, ఉమ్, యాక్షన్ పిక్చర్స్ చేసేటప్పుడు మాసే ఎక్కువ అవుతారు ఫ్యాన్స్గా. ఉమ్, దాంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఫ్యాన్స్, 100% ఆయన ఫ్యాన్సే ఉంటారు ముస్లిమ్స్. మీరు ఎప్పుడైనా చూస్తే సార్. అంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మామూలుగా ఈ యాక్షన్ పిక్చర్స్కి బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. గుంటూరు కానీ కర్నూలు కానీ ఇట్లాంటి టౌన్స్లో. సార్. దానికి మొట్టమొదటి నుంచి మాస్లో నుంచి వచ్చిన హీరో కాబట్టి రామారావు ఏదో పౌరాణికాలు సినిమాలు చేసేవాళ్ళు, నాగేశ్వరరావు ఫ్యామిలీ పిక్చర్స్ చేసేవాళ్ళు, సోమబాబు గారు కూడా అట్లా ఫ్యామిలీ పిక్చర్స్. కృష్ణ గారు ఫస్ట్ నుంచే మాస్ పిక్చర్లు ఎక్కువ చేశారు. బట్ మీరు ఆయన కెరియర్ చూస్తే మాస్ పిక్చర్లు ఎన్ని సక్సెస్ అయినాయో, ఫ్యామిలీ పిక్చర్లు అంతకన్నా పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును. మామూలుగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు కానీ లేకపోతే ఫ్యామిలీ పిక్చర్లు కానీ 12 కాపురం లాంటి 12 చాలా ఉన్నాయి. అవునవును. అట్లానే మామూలుగా ఇల్లు ఇల్లాలని ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, అట్లాంటి సక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సార్. మాస్ హీరోగా ముద్రపడింది కానీ ఉమ్. ఫ్యామిలీ పిక్చర్లో ఎక్కువ సక్సెస్ ఉంది ఆయనకి. అయితే మా పెద్దవారు అంటే అప్పట్లో అనేవాళ్ళు, నాకు బాగా గుర్తు సార్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ 10 మంది ఉన్నా, కృష్ణ గారి ఫ్యాన్స్ 5-6 మంది ఉన్నా ఒకటే. వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ వీళ్ళు సగం మంది ఉన్నా ఇచ్చేస్తారు. అంటే ఆ సినిమా సెలబ్రేషన్స్ కానీ అప్పట్లో ఇద్దరిది బాగా పోటాపోటీ ఉండేది కదా. అవును, ఉండేది. అందువల్లే డౌన్ టార్డన్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆయనకి. ఆ అభిమానం ఎప్పుడు పోదు. ఇప్పటికీ మీరు చూస్తే ఆ రోజుల్లో 20 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు ఫ్యాన్ అయిన వాళ్ళు ఉమ్. ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉన్నా ఆయన అట్లానే ఉన్నారు తప్ప కరెక్ట్ సార్. ఇప్పటికీ మొదలు వేసుకునే తిరుగుతూ ఉంటారు. అవును. నాకు చాలామంది బై నేమ్ ఐ కెన్ మెన్షన్ ప్రతి ఊళ్ళోనూ ఉమ్. ఇప్పటికీ వాళ్ళు కృష్ణ ఫ్యాన్స్గానే మొదలు పడతారు. ఆయన 20 ఏళ్ళు అయింది యాక్ట్ చేయడం మానేసి. ఉమ్. అయినా సరే కృష్ణ అభిమానిగా పిలుచుకోవడమే వాళ్ళకి ఆనందం. ప్రతి జిల్లాలో ఉన్న చాలా మంది వాళ్ళందరినీ పేరు పేరు పెట్టి పిలవగల గుర్తు, జ్ఞాపకము, అసోసియేషను, ట్రావెల్ ఆదిశేషగిరిరావుకు మాత్రమే ఉంది అని చెప్తారు. కరెక్టే. నేను కూడా ట్రావెల్ అయ్యాను కదా వాళ్ళతోటి 40-50 ఏళ్ళుగా ఉమ్. ట్రావెల్ అయ్యాను కాబట్టి వాళ్ళు మా ఏ ఫంక్షన్స్ ఉన్నా పిలుస్తాను, ఉమ్. వాళ్ళు ఏ ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు పిలిస్తే వాళ్ళ ఊరు వెళ్తాను నేను. అంటే లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు అన్నారు 20 సంవత్సరాలు అయింది ఆయన నటించడం మానేసి, బట్ వాళ్ళు ఇప్పటికీ కృష్ణ గారి ఫ్యాన్స్గా ఉండడానికే ఇష్టపడతారు అని చెప్పేసి. మహేష్ బాబు గారు ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, నాకున్న ఫ్యాన్స్ అంటే మా ఘట్టం లేని ఫ్యాన్స్ ఇంకా ఎవరికి ఉండరు ఇలాంటి ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు వేరే ఎవరిని ఇంతలా అభిమానించరు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, సినిమా బాగలేకపోతే బాగలేదు అందరికంటే ముందు వాళ్ళే చెప్తారు. అది కృష్ణ గారి నుంచి అట్టాగే వస్తుంది. అవును. సో ఒక లాయల్ ఫ్యాన్స్ అనమాట కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే, ఘట్టం లేని ఫ్యాన్స్ అంటే. అవును, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆయన సినిమా బాగున్నా బాగలేకపోయినా ఎట్లా చేస్తే బాగుంటుందని ఇవన్నీ కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. అన్నీ కూడా ఆయన ఎప్పుడు ఏదో క్రిటిసైజ్ చేశారని ఎప్పుడు ఫీల్ అవ్వడు. సార్. ఎవరి దగ్గర ఉన్నా అది మంచి కానీ చెడు కానీ స్వీకరిస్తారు ఆయన. ఫ్యాన్స్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? కృష్ణ గారు ఎలా ఆలోచించేవారు ఫ్యాన్స్ గురించి? ఫ్యాన్స్ గురించి బాగా ఎన్నోసార్లు చెప్పాడు, ఈ జన్మలో తీసుకోలేని రుణం రా మీదని.